ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ M51 మొబైల్ గురించి అయితే నేను ఫుల్ రివ్యూ అయితే సబ్మిట్ చేస్తాను. ఈ మొబైల్ వచ్చేసరికి నేను 2 డేస్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మొబైల్ మీద ఫుల్ రివ్యూ అయితే సబ్మిట్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భానుప్రకాష్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ వచ్చేసరికి 2 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది. ఒకటి 6GB 128GB, ఇంకోటి 8GB 128GB. 6GB 128GB ప్రైస్ వచ్చేసరికి 24,999 రూపీస్ ఉంది. 8GB 128GB ప్రైస్ వచ్చేసరికి 26,999 రూపీస్ అయితే ఉంది. ఫస్ట్ దీని డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడుకుందాం. దీని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.7 ఇంచెస్తో 20:9 రేషియోతో ఉంటుంది. ఈ డిస్ప్లే కూడా సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. నార్మల్గా మన సామ్సంగ్ మొబైల్స్లో చూసుకుంటే చాలా తక్కువ మొబైల్స్లో మనకు వచ్చేసరికి సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే ఉంటుంది. అన్నింటిలో సూపర్ AMOLED డిస్ప్లే మాత్రమే ఉంటుంది, కానీ దీంట్లో వచ్చేసరికి సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. అదే ఈ మొబైల్కి వచ్చేసరికి ప్లస్ అని చెప్పాలి. డిస్ప్లే కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ కూడా 420 నట్స్ అయితే ఉంది. మన ఎండలోకి వెళ్ళినా కూడా మన డిస్ప్లే అనేది చాలా క్లారిటీగా కనబడుతుంది. అండ్ డిస్ప్లే కలర్స్ కూడా చూడడానికి అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. మన ఏదైనా చూడడానికి కానీ మనకు వ్యూయింగ్ యాంగిల్ వచ్చేసరికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. అలాగే ఈ మొబైల్ వచ్చేసరికి వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ కూడా ఉంది. సో మీరు అమెజాన్ ప్రైమ్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ మీరు వచ్చేసరికి ఫుల్ హెచ్డీలో అయితే వీడియోస్ చూడొచ్చు. అండ్ డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గోల్డ్ గ్లాస్ 3 అయితే యూస్ చేశారు. మీకు స్క్రాచెస్ పడడం కూడా చాలా తక్కువగా అయితే జరుగుతుంది. ఈ మొబైల్ సూపర్ AMOLED డిస్ప్లేతో వచ్చింది కాబట్టి మనకు వచ్చేసరికి దీంట్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంటుంది. ఓవరాల్ గా చెప్పాలంటే దీని డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. ఇక స్పీకర్ విషయంలోకి వస్తే ఈ మొబైల్ వచ్చేసరికి స్టీరియో స్పీకర్ అయితే లేదు. లౌడ్ సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంది. ఆ సింగిల్ స్పీకర్ లో కూడా మనకు వచ్చేసరికి సౌండ్ అనేది లౌడ్ గానే వినబడుతుంది. అలాగే 3.5mm జాక్ ఏదైతే ఉండిద్దో దాన్ని అయితే స్కిప్ చేయలేదు. చాలా మొబైల్ కంపెనీస్ వచ్చేసరికి ఈ జాక్ అయితే స్కిప్ చేసేస్తున్నాయి, దీనిని మాత్రం రిమూవ్ చేయలేదు. మీ దగ్గర ఏదైనా మంచి ఇయర్ ఫోన్స్ ఉంటే దాన్ని అయితే వాడుకోవచ్చు. మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది ఈ మొబైల్లో. ఏదైనా ఇయర్ ఫోన్స్ కానీ లేదా బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కానీ కనెక్ట్ చేసుకుని మన డాల్బీ ఆడియోని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని ప్రాసెసర్ మనం నార్మల్గా చూసుకుంటే సామ్సంగ్ బడ్జెట్ మొబైల్స్లో వాళ్ళ సొంత ప్రాసెసర్ అయినా ఇగ్నోస్ ప్రాసెసర్ని యూస్ చేసేవాళ్ళు. M సిరీస్లో అయినా ఏ సిరీస్లో అయినా మనకు వచ్చేసరికి ఇగ్నోస్ 9611 ప్రాసెసర్ని యూస్ చేసేవాళ్ళు. ఎక్కువగా ఇగ్నోస్ 9611 ప్రాసెసర్ని యూస్ చేసేవాళ్ళు. కానీ ఈ మొబైల్లో మాత్రం స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఈ ప్రాసెసర్ని ఇగ్నోస్ 9611 ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే 10 టైమ్స్ ఫాస్టర్గా ఉంటుంది. ఇగ్నోస్ 9611 ప్రాసెసర్ కూడా మనకు బాగానే ఉంటుంది మన డైలీ లైఫ్ యూసేజ్కి. కానీ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ వచ్చేసరికి మన గేమింగ్ కూడా యూజ్ అవుతుంది. ప్రాసెసర్ అయితే చాలా మంచి ప్రాసెసర్ యూస్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్లో 5G సపోర్ట్ అయితే లేదు. ఓన్లీ LTE 4G సపోర్ట్ మాత్రమే ఉంది. మన ఇండియాలో పూర్తిగా 5G వచ్చేసరికి 1.5 to 2.5 years టైం అయితే పడుతుంది. ఈ మొబైల్లో ట్రిపుల్ స్లాట్ అయితే ఉంటుంది. దాంట్లో 4G సిమ్స్ 2 అలాగే ఎక్స్పాండబుల్ మెమరీ కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఎక్స్పాండబుల్ మెమరీ కార్డ్ కూడా 512GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 128GB ఉంటుంది కాబట్టి మనకి ఎక్స్పాండబుల్ అయితే అంత అవసరం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ మొబైల్లో NFC సపోర్ట్ అయితే ఉంది. ఈ NFC ద్వారా మనం వచ్చేసరికి కార్డ్లెస్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అలాగే రీసెంట్ గా గూగుల్ పే కూడా NFC సపోర్ట్ అయితే తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని రేర్ కెమెరా వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్ అయితే యూస్ చేశారు. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో, 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాతో, 5 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్తో ఈ మొబైల్ సెటప్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ సోనీ IMX సెన్సార్ అయితే యూస్ చేశారు. వీళ్ళ సొంత సెన్సార్ ఉన్నా కూడా సోనీ IMX సెన్సార్ అయితే యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ అయితే యూస్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి కొన్ని కెమెరా షాట్స్ అయితే చూద్దాం. ఇది వచ్చేసరికి మెయిన్ కెమెరా నుంచి తీసిన షాట్. ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా నుంచి తీసిన షాట్. ఇది వచ్చేసరికి 10x జూమ్తో తీసిన షాట్. ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా షాట్. ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా వైడ్ యాంగిల్ షాట్. ఇది వచ్చేసరికి లో లైట్లో ఫ్రంట్ కెమెరా నుంచి తీసిన షాట్. ఇది వచ్చేసరికి లో లైట్లో బ్యాక్ కెమెరా నుంచి తీసిన షాట్. ఇది వచ్చేసరికి లో లైట్లో బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ షాట్. ఇది వచ్చేసరికి మ్యాక్రో షాట్. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ క్యామ్ 108GB రెజల్యూషన్లో రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ వీడియో క్లారిటీ అండ్ వీడియో స్టెబిలిటీ ఎలా ఉందో చూడండి. అండ్ వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్ నుంచే వస్తుంది. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ క్యామ్ 4K రెజల్యూషన్లో రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్. దీని వీడియో క్లారిటీ అండ్ వీడియో స్టెబిలిటీ ఎలా ఉందో చూడండి. వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్ నుంచే వస్తుంది. ఇది ఫ్రంట్ క్యామ్ 108GB రెజల్యూషన్లో రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్. వాయిస్ క్లారిటీ అండ్ వీడియో స్టెబిలిటీ ఎలా ఉందో చూడండి. వీడియో క్లారిటీ కూడా ఎలా ఉందో చూడండి. ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ క్యామ్ 4K రెజల్యూషన్లో రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో క్లారిటీ అండ్ వీడియో స్టెబిలిటీ ఎలా ఉందో చూడండి. వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్ నుంచే వస్తుంది. ఇది వచ్చేసరికి స్లో మోషన్ షాట్. ఇది వచ్చేసరికి సూపర్ స్లో మోషన్ షాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్లోనే హైలైట్ దీని బ్యాటరీ.
దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఈ మొబైల్లో 7000 mAh బ్యాటరీ ఉన్నప్పటికీ ఈ మొబైల్ వచ్చేసరికి అంత వెయిట్గా అయితే ఏం లేదు. ఈ మొబైల్ థిక్నెస్ కూడా 9.3 mm అయితే ఉంది. అండ్ ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మనకు బాక్స్లోనే 25 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ ఛార్జర్తో కనుక మనం ఛార్జింగ్ పెడితే 2 hours లేదా 2 hours 5 minutesలో మనకు 0 to 100% వరకు ఫుల్ ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ విషయంలోకి వస్తే మనం నార్మల్ యూసేజ్ చేస్తే మనకి ఈజీగా 1.5 day అయితే వస్తుంది. అదే మీరు గేమింగ్ కానీ లేదా హెవీగా ఏమైనా చేస్తున్నారనుకోండి మీకు వచ్చేసరికి మాక్సిమం 1 day అయితే వస్తుంది. దీని స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి 12 hours వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ మొబైల్ వచ్చేసరికి రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ని పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేసి మనం వేరే మొబైల్కి ఛార్జింగ్ అయితే పెట్టచ్చు. అది కూడా Type-C to Type-C పోర్ట్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసరికి దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి స్పీడ్గానే అయితే ఉంది. అండ్ ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్గానే ఉంది. ఈ మొబైల్ వచ్చేసరికి మాక్సిమం అన్ని సెన్సార్స్ అయితే ఇచ్చారు. ఆ లాస్ట్కి వచ్చేసరికి దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే యూస్ చేశారు. చుట్టూ కూడా మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మన గ్లాసీ ఫినిష్తో ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి పర్లేదని చెప్పొచ్చు, కానీ మొబైల్ చూడడానికి అయితే కొద్దిగా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ M51 గురించి నా రివ్యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీ వాణి ప్రకాష్ సైనింగ్ ఆఫ్. బై.